హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. ఇదైతే పూరి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. నేను ఆల్రెడీ ఒక 3-4 షార్ట్స్ అయితే పెట్టున్నాను. ఇంకా ఫొటోస్ అయితే చాలా ఉంది. సరే షార్ట్స్ కన్నా ఇలా వీడియో అయితే చాలా బాగుంటుందని చెప్పి ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పినట్టే మేమైతే ఒక ప్రైవేట్ బస్సు వెళ్తుంటే అది టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్కి 350 అండ్ అన్ని ఎంట్రన్స్ టికెట్స్ ముందే ఛార్జ్ మా దగ్గర తీసేసుకున్నారు. అదైతే పర్ పర్సన్కి 180 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఆల్రెడీ చంద్రబాగ్ బీచ్ చూసేసాము, లాస్ట్ షాట్లో పెట్టాం కదా. అక్కడైతే ఎంట్రన్స్ టికెట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ అయితే కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వచ్చానమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 40 రూపీస్ అలా ఉంది, బట్ క్యూ అయితే చాలా ఉంది. దానికోసం వెయిట్ చేస్తే ఎక్కువ టైం అయితే వేస్ట్ అవుతుందన్నమాట. మాకైతే ఆల్రెడీ టికెట్స్ తీసి ఉంచారు కాబట్టి వెంటనే అయితే వెళ్ళిపోయాము. అండ్ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి 1 అవర్ పైనే పట్టింది. మొత్తం చుట్టూ తిరిగి అవంతా చూడడానికి. బట్ అసలు ఏం అలసట అనిపించలేదు, ఎందుకంటే చాలా బాగుంది. అసలు చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ మాకు పెద్దగా అంతేం అర్థం కాలేదు. జస్ట్ ఆర్కిటెక్చర్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనిపించింది. అందరికీ తెలిసింది కోనార్క్ సన్ టెంపుల్ వీల్ 10 రూపీస్ నోట్ వెనకాలైతే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ అయితే చాలా వీల్స్ ఉంటాయి. ఏది కరెక్ట్గా అనేది మనకు తెలియదు. ప్రతిదీ ఒకేలా ఉన్నాయన్నమాట వీల్స్ అయితే. ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. నిజంగా పూజలు జరిగితే ఇంకా బాగుంటుంది అనిపించింది. జస్ట్ ఇదైతే ఓన్లీ చూడడానికి కదా, లోపలైతే దేవుడైతే ఉండడు. లోపలికి ఎలా కూడా లేదు, బయట చుట్టూరు చూడడమే. ఇంకా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చార్ధామ్ యాత్రలో ఒకటి. నార్మల్గా చార్ధామ్ యాత్ర అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి అనుకుంటారు. బట్ కాదు, ఇండియాకి 4 సైడ్స్ ఉన్న టెంపుల్స్ అయితే చార్ధామ్ యాత్ర కింద కౌంట్ చేస్తారనమాట. పైన నార్త్ సైడ్కి వచ్చేటప్పటికి బద్రీనాథ్, ఇంకా ద్వారక, కింద సౌత్ సైడ్కి వచ్చేటప్పటికి రామేశ్వరం ఉంటుంది, ఇంకా పూరి జగన్నాథ స్వామి ఇటు సైడ్. ఇంక ఇలా 4 సైడ్స్ ఈ టెంపుల్స్ అనమాట చార్ధామ్ యాత్ర అంటే. మా మమ్మీ డాడీకి అయితే ఫుల్ టైంపాస్ అయింది చరిత్ర. ఇక్కడ మాత్రం కొంచెం ఎనర్జెటిక్గా బాగానే తిరిగాడు. తర్వాత ఉండే కొద్దీ తిరగలేకపోయాడు వాడు కూడా. ఈ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు 1 అవర్ పైనే పట్టింది. ఆ తర్వాత మళ్ళీ అందరూ కూడా గ్యాదర్ అయిపోయి బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాయి అనమాట. చెప్పినట్టుగానే అందరూ బస్ నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఉదయగిరి, కందగిరి హిల్స్ ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. ఆ రెండు కూడా సెపరేట్ ప్లేసెస్ అనుకున్నాము. అవి రెండు ఆపోజిట్లోనే ఉన్నాయి. అండ్ రెండింటికి కలిపి ఎంట్రన్స్ టికెట్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే. బట్ వాళ్ళు ఇచ్చిన టైంకి మేము ఒక్క సైడ్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాము. ఉదయగిరి హిల్స్, అక్కడ ఒక కొండపైన ఒక టెంపుల్ ఉంది. అండ్ అక్కడ కొండ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకుని కొంతసేపు అలా చూసుకుంటూ ఇంకొచ్చేసాము. మేము కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ బస్ దాకా వెళ్ళాలి కదా, ఇంకా రెండో ప్లేస్ అయితే అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. బట్ అది కూడా అక్కడ లోపల వరకు వెళ్ళంగానే మాకు దర్శనం ఇంకా చాలా టైం పట్టేలా అనిపించింది. మాలానే చాలామంది అయితే వెనక్కి వచ్చేసారు డిసప్పాయింట్మెంట్తోనే. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళాలి కదా అని చెప్పని ఆ టెంపుల్ కూడా బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తప్పలేదు, అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాం, 1 డే కదా. ఇదే అనమాట ఆ టెంపుల్. గోపురాలు అయితే అన్నీ ఒకలానే ఉంటాయి అనమాట. కొంచెం చూడడానికి లింగరాజ్ టెంపుల్ నేమ్ అయితే అన్నీ ఒకలానే ఉంటాయి కొంచెం చూడడానికి అయితే. నెక్స్ట్ అక్కడ నుంచి మేము వేరే ప్లేస్ ఎక్కడికో అనుకున్నాం, జూ పార్క్ అయితే తీసుకొచ్చారు. ఇది ఆల్మోస్ట్ భువనేశ్వర్ వచ్చేసాం అనుకుంటా. అండ్ ఈ పార్క్ ఎంట్రన్స్ టికెట్ అయితే పర్ పర్సన్కి 50 రూపీస్. మేము అన్నీ లెక్క వేసినా సరే 110, 120 కూడా అవ్వలేదు పర్ పర్సన్కి. కానీ 180 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా వాళ్ళు ముందుగా వాళ్ళ మనుషుల చేత తీస్తారు కాబట్టి ఇంకా తప్పలేదు అనిపించింది. అండ్ మన భాష కాని భాష ఉన్న ప్లేస్లో మనం అయితే ఏం చేయలేమనిపించింది నాకైతే నిజంగా. అండ్ ఇప్పుడైతే చరిత్కి కొంచెం యానిమల్స్ నేమ్స్ అవి ఎలా సౌండ్ చేస్తే అవన్నీ తెలుస్తుంది. అవి చూస్తే బాగా ఎక్సైట్ అయ్యాడు ఫస్ట్ అయితే. కొంచెం వాడైతే ఎంజాయ్ చేసాడు అనిపించింది. అండ్ చిల్డ్రన్స్ పార్క్లా కూడా ఉందన్నమాట. బాగానే తిరిగాడు చాలాసేపు. తర్వాత అయితే ఎత్తుకోమన్నాడు. ఈ మంకీస్ లాంటివి చూస్తే మాత్రం ఇంకా అక్కడ నుంచి అయితే కదలలేదు అసలు, మెల్లగా నడిచేవాడు. ఇది 50 రూపీస్ అనమాట ఎంట్రన్స్ టికెట్ లోపలికి అయితే వెళ్ళడానికి.
చాలా తక్కువ యానిమల్స్ యాక్టివ్గా తిరుగుతున్నాయి, మిగతావన్నీ కూడా పడుకున్నాయి. మేము వెళ్ళే టైం అలా ఉందనుకుంటా. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి కదా, రబడీ అని చెప్తే తీసుకున్నాము. అది యాక్చువల్లీ సేమ్ జున్ను టేస్ట్ అన్నమాట, జున్నులానే ఉంది. కొంచెం పైన ఏవో టూటీ ఫ్రూటీస్ వేసి కొంచెం డిఫరెంట్గా కట్ చేసేటప్పటికి డిఫరెంట్ స్వీట్ అనుకున్నాం అంతే. మేము వెళ్ళింది వింటర్లో అయినా సరే మాకైతే చాలా వేడిగానే అనిపించింది, ఎక్కువ తిరగడం వల్ల అనుకుంటా. అండ్ డిఫరెంట్ ఫుడ్ కూడా బాగానే ట్రై చేసాము. సమ్ ఒకటైతే గారెలో బంగాళదుంప కర్రీ అండ్ కొంచెం చాట్ ఐటమ్స్ అన్నీ వేసి ఇచ్చారనమాట, గుగుని చాట్ అలా అన్నారు. అది కూడా టేస్ట్ అయితే బాగానే ఉంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు అన్నీ ట్రై చేయడమే. పూరీలు అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఎక్కడ తిన్నా సరే కొంచెం ఒక చోట 35, చోట 40 అలా ఉన్నాయి, కానీ కాస్ట్ డిఫరెన్స్లో బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ నైట్కి రూమ్కి వచ్చేసిన తర్వాత అయితే అమ్మ వాళ్ళు అయితే మీల్స్ తిన్నారు. మేమైతే కొంచెం డిఫరెంట్గా మోమోస్ అలా ట్రై చేసాం అనమాట. ఓకే, బాగానే ఉంది టేస్ట్ అయితే. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రూమ్ వెకేట్ చేసాలి, 2 days అయిపోయింది కాబట్టి మనం ఎన్నింటికి చెక్ఇన్ అయినా సరే మార్నింగ్ 8 కల్లా చెక్అవుట్ అయిపోవాలన్నమాట. సో ఇక మేము డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి లగేజ్ అంతా కూడా రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్స్లో అయితే పెట్టేసుకుని మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇలాంటి ఆటోస్ అయితే కొంచెం బాగానే తీసుకెళ్తారు, 100, 120, 150 అలా తీసుకెళ్తారు. లేకపోతే ఇంకా వేరే ఆటోస్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ తీసేసుకుంటారు. అండ్ ఇక్కడ ప్రసాదం అంటూ సెపరేట్గా అయితే ఏం లేదనమాట. బయట చాలా రకాల స్వీట్స్ అయితే అమ్ముతారు. మనం తీసుకుని మనమే దేవుడికి చూపించుకుని తెచ్చేసుకోవడమే. చూపించుకోవాలంటే మనం మనసులో మనతో పాటు తీసుకురావడమే, చూపించుకునేంత టైం కూడా ఉండదు అక్కడ. సో ఎక్కడ ఫ్రెష్గా ఉంటే అక్కడ స్వీట్స్ అయితే తీసుకోవడమే. మేము కాజాలు తీసుకున్నాం అనమాట.
కానీ ఆ టెంపుల్‌లో ఉన్నంత వరకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది అసలు. ఒక్కో ప్రపంచంలోకి వెళ్ళినట్టే. ముందు రోజైతే మేము వెళ్ళిన రోజైతే నైట్ టైమ్ దర్శనం చేసుకున్నాం కదా! అదైతే కొంచెం ఫాస్ట్‌గానే వచ్చాము. అట్‌లీస్ట్ 2 అవర్స్, 2 ½ అవర్స్‌లో వచ్చాము. ఇది మార్నింగ్ టైమ్‌లో వెళ్ళిందయితే చాలా టైం పట్టేసింది అసలు. నలిగిపోయానమాట. ఇంకా పూరీస్ అయితే ఇక్కడ బావుంటాయి ఫుడ్. అండ్ రైస్, కర్రీస్ మనమైతే అంత తినలేము. నేను ఇందాక చూపించిందయితే మామూలుగా లస్సీ అనమాట. చాలా బావుంది టేస్ట్ అయితే. మాకు అదే రోజు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉందనమాట 5:00కి. ఇంక మేము మెల్లగా కొంచెం రిలయన్స్ మార్ట్ లాంటిది కనిపిస్తే చిన్నగా ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. నా ఫేవరెట్ చాక్లెట్స్ అనమాట. యోగా బార్ చాలా బాగుంటాయి. కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది ఏం తిన్నా తినకపోయినా. ఇంకా బ్రెడ్ జామ్ అయితే అవి తీసుకున్నాము. ఇంకా చెర్రీ తినేవి అలాంటి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ట్రావెలింగ్ టైంలో తప్పదు కదా ఏ ఫుడ్ అయినా. అసలు జనం ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని వంట చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో అయితే అస్సలు ఖాళీ లేదనమాట. రైల్వే స్టేషన్‌లో మాత్రమే లూజ్ వాటర్ ఉంటుంది కదా! మాకెక్కడ బయట లూజ్ వాటర్ దొరకలే. ఎక్కడికక్కడ బాటిల్స్ కొనడమే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇంటికి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం ఫస్ట్. రాజమండ్రి నుంచి అయితే బై బస్ ఇంటికైతే వెళ్ళిపోయాము. అందరికీ లైఫ్‌లో డ్రీమ్ డెస్టినేషన్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా! అదేంటో నాకు ఎక్కువ ప్లేసెసే ఉన్నాయి. ఇలా ఒక్కోటి వెళ్తుంటే చాలా హ్యాపీనెస్ అయితే ఉందనమాట. అండ్ అన్నీ లగ్జరీగానే కాదు, కొంచెం బడ్జెట్‌లో వెళ్ళినా సరే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అన్నీ చూడాలి, అన్నీ తిరగాలనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! అలాగే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో కూడా కిందైతే కామెంట్ చేయండి. నేను కూడా చదువుతాను. ఎంతమందికి ఎన్ని ప్లేసెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో. నెక్స్ట్ ఫెబ్‌లో మా యానివర్సరీకి అయితే తమిళనాడులో ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేశాను అనమాట. అవి కూడా నేను ఫ్యూచర్‌లో షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేస్తాను. అన్నీ వెర్టికల్‌గానే రికార్డ్ చేశాను మోస్ట్‌లీ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా అయితే షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.